యూజ్ చేయని నోట్బుక్స్తో సింపుల్గా DIY. ఫస్ట్ పేపర్స్ని రోల్ చేసుకోవాలి. బట్టలకు వచ్చే బాక్స్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో స్టాప్లర్ తీసుకొని దాని మీద పిన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత గమ్ కానీ ఫెవికాల్ కానీ పెట్టేసి మనం రోల్ చేసుకుని వాటిని స్టిక్ చేసుకోవాలి. తర్వాత డ్రై అయిన తర్వాత దీని మీద నేను పేపర్ మీద కట్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవటం వల్ల అన్నీ ఈవెన్గా ఉంటాయి అన్నమాట. అన్నిటినీ స్టిక్ చేసుకున్న తర్వాత కలర్ చేసుకోవాలి. అది డ్రై అయిపోయిన తర్వాత ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. బాటిల్ని హాఫ్గా కట్ చేసుకొని దానికి గమ్మును పూసుకొని లేదా ఫెవికాల్ పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా ఊల్తో చుట్టేసుకుంటున్నాను. ఊల్ లేదు అనుకుంటే కలర్ పేపర్ తీసుకొని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక చేసుకున్న దాని మీద ఫెవికాల్ పెట్టేసుకొని ఆ రౌండ్ షేప్ని పెట్టేసి గమ్ పెట్టేసి తర్వాత బాటిల్ పెట్టేసి నీట్గా ఉండటం కోసం ఈ విధంగా కొంచెం ఊల్ని పెట్టి చుట్టేసుకున్నాను. తర్వాత కలర్ వేసేసుకున్నాను. తర్వాత ఈ విధంగా స్టాప్లర్తో పిన్ చేసేసుకొని ఇది కనిపించకుండా ఊల్తో ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా అనుకుంటే మంచిగా హ్యాంగ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. సింపుల్గా హ్యాంగ్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఊల్తో మళ్ళీ ఈ విధంగా ఫ్లవర్స్ కూడా వేశాను.